D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రామయ్యపట్నం పోర్టు పరిశీలన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు నియోజకవర్గం పరిశీలకుడు సత్యనారాయణ, నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నిసార్లు కోర్టుకు పోలేదు. మేము ఈ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేడు మంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసినటువంటి కోర్టు చూద్దామా. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి ఏంటంటే మీరు చూడడానికి లేదు, వాళ్ళు మాకు లెటర్లు ఇచ్చినారు కాబట్టి మేము లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామంటే మీరు బ్రహ్మాండంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, మాకే ఇబ్బందిలే. కాకపోతే మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మమ్మల్ని రమ్మని ఎందుకు ఆపాడు అతను అనేటువంటి దానికి తేలాలి కదా, తెలియదు కదా. అందుకని మీరు పిలిపించి మేము అబద్ధాలు చెప్పామా పోనీ, అతను అబద్ధాలు చెప్పాడా తేల్చండి. అమ్ము మాట్లాడతావా, ఆయన మాట్లాడతారు, ఒక్కరు మాట్లాడండి, ఇద్దరు మాట్లాడతారు. జూలో జరగకూడదు, ఈ జూలో జరిగితే ఇద్దరు కనపడతారు, ఒక్కరు మాట్లాడండి. అది వేరే విషయం. మేము ఎట్టపోవాలని మీరు చెప్పలే మాకు. ఒకవేళ మేము పోగలిగితే పోతాం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ పోతాం. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మమ్మల్ని, అదే నేను చెప్పేది. అవునా కాదనేది మీరు మామూలుగా ఒక మాట, ఒక్క విషయం నేను ఒక్క విషయం చెప్పాను. నేను చెప్పేది ఒక మాట చెప్పాను. నేను చెప్పేది మేము ఎంత దూరం రాము. వాళ్ళు కనుక మేము రమ్మని చెప్పకుండా ఉంటే మేము అసలు రాము. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.